చౌదరి పాల్ శ్రీనివాస్ కు ఫోటోలు దిగడంపై ఉన్న శ్రద్ధ వేములవాడ ఆలయ అభివృద్ధిపై లేదని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెల్లిమేడ లక్ష్మీ నరసింహారావు విమర్శించారు. వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాజన్న కోడలను కల్లేబరాలకు తరలించడం చాలా బాధాకరమని, కోడల విషయంలో భక్తుల ప్రజల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. ఆలయంలో ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే స్పందించడం లేదని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే కాంగ్రెస్ నాయకులు ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నియోజకవర్గ భారత రాష్ట్ర పార్టీ బాధ్యులు అన్న చెల్లిమేడ లక్ష్మీనరసింహారావు గారు, వేదిక పైనున్న భారత రాష్ట్ర పార్టీ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను రెండు విషయాలు స్పష్టంగా అడగదలుచుకున్నాను. ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టుగా రాజరాజేశ్వరుడు, పేదల దేవుడు, బడుగుల దేవుడు, ఎలాంటి అంటే కోరుకోగానే అభయం ఇచ్చే, అన్నీ ఇచ్చే దేవుడు రాజేశ్వరుడు. కోడె మొక్కుల ద్వారా కోరుకొని భక్తులు రాజన్నకు ఎలాంటి కానుకలు కట్నాలు ఇవ్వకుండానే కేవలం శటకోపం పెట్టుకొని పోతే మాకు అన్నీ సమకూరుతాయంటే ఆ రాజన్నకే శటకోపం పెట్టిన నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మంత్రి కొండా సురేఖ నిష్పక్షపాతంగా దీని మీద విచారణ చేసి కేవలం ఎంక్వైరీ చైర్మన్గా కాదు, నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు, కానీ నువ్వు ప్రభుత్వ అధికారివి, నువ్వు నిష్పక్షపాతంగా దీని మీద విచారణ చేయించి ఈ బాధ్యులకు శిక్ష పడేటట్టుగా, అట్లాగే ఈ నిధుల దుర్వినియోగాన్ని కూడా ఆపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చాలా హాట్గా జరుగుతున్న ఒక టాపిక్ ప్రజల మనోభావాలు. మరి ఈ మధ్యలో అన్ని పత్రికలు ప్రచురించడం అనేది జరుగుతూ ఉంది. రాజన్న కోడలను కబేలాలకు విక్రయించిన ఘటన చూస్తే చాలా బాధ కలుగుతుంది. వాస్తవం చెప్పాలంటే అంటే ఇది భక్తుల విశ్వాసంతో పాటు ప్రజలందరి మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి మరి ఈ ఘటన అనేక మరి అనుమానాలు తలెత్తుతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే. అంతేకాదు చీటికి మాటికి, ముఖ్యంగా చీమ చిటుక్కుమంటేనే మన గౌరవ శాసనసభ్యులు మన విప్పైనటువంటి ఆ శ్రీనివాస్ గారు ప్రతి దానిలో పత్రిక ముందరికి వచ్చి స్పందించి మరి వారి భావాలను వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ పర్టికులర్ సమస్య వారి నియోజకవర్గం, వేములవాడ నియోజకవర్గం, మరి ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు మరి ఎందుకు స్పందిస్తలేరో అని అనేక అనుమానాలు తావిస్తూ ఉంది వాస్తవం చెప్పాలంటే. అందుకని ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారా పంచుకోవాలనే ఒక ఉద్దేశంతోనే మరి ఈరోజు ఈ పత్రిక విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా లేని అన్వాయితీ వాస్తవం చెప్పాలంటే. మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వరి సన్నిధిలో శివునికి అత్యంత ప్రీతి అయిన వాహనం నంది వాహనం. మరి ప్రజల కష్ట సుఖాలు లేదంటే ఏ శుభకార్యమైనా ఇతర ఏ తీరినా కూడా మరి అనవాయితీగా వస్తున్న ఈ వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం ఎప్పటికెళ్ళి దేవస్థానం పుట్టిందో అప్పటికెళ్ళి కోడె మొక్కులను తీర్చుకునే ప్రక్రియలో మరి ఇక్కడ ఈ అనవాయితీ జరుగుతూ ఉంది. ఇది భారతదేశంలో వాస్తవంగా ఎక్కడ కూడా మరి ఇంత ఇటువంటి అంశం ఎక్కడ కూడా లేదు కాబట్టి మరి ఇవాళ ఈ భక్తుల మనోభావాలతోని ఆడుకునే విధంగా దేవస్థానం కావచ్చు, మరి బాధ్యులైన ప్రతి వ్యక్తి కూడా మరి జవాబు ఇవ్వవలసిన బాధ్యత వారిపై ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది భక్తుల
విశ్వానికి సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యంగా వేములవాడ దేవస్థానంకు సుమారుగా 119 కోట్లు ప్రతి ఏటా ఆదాయం వస్తుంది. 119 కోట్లు. ఇంట్లో 22 కోట్లు కేవలం కోడె మొక్కుల ద్వారానే భక్తులు కడతా ఉన్నారు. 17,000 రూపాయలు ఒక్కొక్క ప్లేట్కి హైదరాబాద్లో తాజ్ కృష్ణ అనే 5 స్టార్ హోటల్లో ఇక్కడ వచ్చిన ఒక 100 వివిఐపీలకు భోజనానికి 17 లక్షల రూపాయలు వెచ్చించి ఆర్డర్ ఇవ్వడమేతో పాటు 15 లక్షల రూపాయలు మరి ఇక్కడ వచ్చిన సర్వింగ్కో ట్రాన్స్పోర్ట్కో ఇస్తే అంటే 32,000 రూపాయలు ఒక్కొక్క ప్లేటుకు మీరు ఇస్తున్నారంటే ఇది సిగ్గుచేటు అని వాస్తవం చెప్తాను. ఏ భక్తుడు దేవాలయానికి వచ్చినా కూడా ఇక్కడ ఇచ్చిన శేష ప్రసాదం ద్వారా మీరు భోజనం చేసి ఇక్కడ సాంప్రదాయాలను గౌరవించాలి తప్పితే మీరేదో బిర్యానీలు తినాలి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ తినాలి అంటే మరి ఇది సిగ్గుచేటు. వాస్తవం నిజమైతే దీనిపైన కూడా మరి గౌరవ శాసనసభ్యులు ఆ శ్రీనివారు స్పందించవలసిన అవసరం ఉంది అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అదే కాకుండా మరి 170 కోట్లు ఇతరత్ర అరేంజ్మెంట్లకు అయింది అంటే ఇవాళ గౌరవ మన ఎమ్మెల్యే గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. మీరు 72 కోట్ల రూపాయలు దేవస్థానానికి తెచ్చినంటే ఇప్పటివరకు వాస్తవంగా ఏదన్నా జీవోలు వచ్చిండొచ్చు, కానీ 1 కోటి రూపాయలైనా ఏదైనా డిపాజిట్ అయిందా వీటీడీ ద్వారా కానీ ఎక్కడైనా కానీ? మరి రూపాయి డిపాజిట్ కాకముందు 2 కోట్ల రూపాయలు కేవలం శంకుస్థాపనకో లేదా దీనికి ఖర్చు పెడితే ఇది సమంజసమా అని మీ ద్వారా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను.